నా పేరు పోతునూరి వీరప్రతాప్ సన్ ఆఫ్ రాజయ్య మంచిర్యాల. నేను సింగరేణి కార్మికుని. అదేవిధంగా మా ఫ్రెండ్ చేతి నవీన్ సన్ ఆఫ్ నర్సయ్య 2009లో ఈరోజు 11/11/2009లో కన్నపల్లి మండలం మాడవెల్లి విలేజ్లో తల్లండి మల్లయ్య పేరు మీద ఉన్న 3 సర్వే నంబర్లలో ఉన్న భూములలో 39లో 16 ఎకరాల 19 సెంట్ల భూమిని పూర్తి విస్తీర్ణాన్ని డాక్యుమెంట్ నంబర్ 3763 ద్వారా కొనడం జరిగింది. అదేవిధంగా మిగిలిన భూమి కూడా 4 ఎకరాలు, ఇంకోసారి 47ల 4 ఎకరాల 8 గుంటలు, 49ల 7 ఎకరాల 22 గుంటలు ఆ భూమి కూడా తల్లండి మల్లయ్య పేరు మీద ఉంది. కానీ 2011-2009లో మా ఫ్రెండ్ కొన్నాడు, కానీ రిజిస్ట్రేషన్ పట్టా చేసుకోలేదు. అదే అదనంగా భావించిన ప్రొద్దుటూరి శ్రీనివాసరావు గోమతి పవర్ ప్లాంట్ పేరుతో గవర్నమెంట్ను మోసం చేయడం కోసం లేని నంబర్లను బై నంబర్లను అక్కడ ఉన్న చాలామందిని కూడా బై నంబర్లతో భూమిని కొని వితౌట్ డాక్యుమెంట్లతో వితౌట్ క్యాండిడేట్ అమ్మేవారు లేకుండానే దొంగ పట్టాలు చేసుకుని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి బై నంబర్లతో జయరామ గుణశేఖర్ అనేటువంటి ఫేక్ డైరెక్టర్లు తయారు చేసి ఫేక్ డైరెక్టర్ అతని పేరు మీద పట్టా చేయడం 2010లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ జయరామ గుణశేఖర్ పేరు మీద రత్నాజీ అనేటువంటి ఒక డాక్టర్ తయారు చేసి చెన్నై వ్యాన్ని తీసుకొచ్చి చెన్నై వ్యాన్ పేరు మీద 2 డాక్యుమెంట్లు తయారు చేసి ఆ చెన్నై వ్యాన్తో జయరామ గుణశేఖర్ ఒక డైరెక్టర్ని తయారు చేసి అతని పేరు మీద 2010లో డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని పట్టా చేసుకోవడం జరిగింది. ఆ కారణం చేత చేతి నవీన్కు పట్టా చేసుకునే అవకాశం పోయింది. దానిని పాపం మా ఫ్రెండ్ తిరిగి అలిసిపోయి అక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో ఆ భూమిని 2017లో నేను జీపీఏ అని విత్ పొజిషన్ జీపీఏ చేసుకొని అప్పటి నుంచి నేను అప్పటికి సబ్ కలెక్టర్ గారు రాహుల్ రాజు ఉండే బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారు రాహుల్ రాజు గారికి అప్పీల్ చేయడం చేత రాహుల్ రాజు గారు కూడా ఎంఆర్ఓ గారికి దీని మీద పూర్తి విచారణ చేసి నాకు సరైన పంపమని చెప్తే అప్పటి ఎంఆర్ఓ గారు లక్ష్మి గారు కూడా దాని మీద సరైన మా డాక్యుమెంట్ను వారి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఎంఆర్ఓ రిపోర్టు సబ్ కలెక్టర్ గారికి పంపడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ రిపోర్ట్లో కూడా వారి డాక్యుమెంట్లు 2 కూడా ఫేక్ డాక్యుమెంట్లు, దాన్ని 2000 ఫేక్ డాక్యుమెంట్లతో బై నంబర్లతో రత్నాజీ అనేటోడు 2 ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్ ఒకటే డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ పెట్టుకొని తలండి మల్లయ్య పేరు మీద ఉన్న 3 సర్వే నంబర్ల భూమిని 27 ఎకరాల భూమిని పుదురుడు శ్రీనివాసరావు ఆక్రమించడం జరిగింది అని ఆ భూమిని తొలగించగలరు అని ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం మమ్ములను సబ్ కలెక్టర్ గారు కూడా 2019 డిసెంబర్ నుంచి జనవరి 2019 వరకు 2020 జనవరి వరకు 2 సార్లు నోటీసులు ఇచ్చిండు. సబ్ కలెక్టర్ గారు కూడా రాహుల్ రాజు గారు కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చిండు. నోటీసులు ఇచ్చి పిలిచినా కూడా అతడు జయరామ గుణశేఖర్ గారు కానీ పొద్దుటూరు శ్రీనివాసరావు గారు కానీ ఒక్కసారి కూడా రాలే. అంతలేని కరోనా సారు ట్రాన్స్ఫర్ కావడం, కరోనా కావడం, ఈ అంతలేని ధరణి కొత్త చట్టం రావడం చేత ఏమైంది, ఈ సబ్ కలెక్టర్ ఆడియో ఉన్న రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులన్నీ కలెక్టర్ ఆధ్వర్యంలోకి పోయినాయి. కలెక్టర్ గారు ఏం చేసిండు, కలెక్టర్ గారు కూడా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ఏం చెప్పింది, సత్వర పరిష్కారం చేయండి, ఇద్దరిని పిలవండి, అప్లికెంట్ను రెస్పాండెంట్ను పిలిచి నోటీసులు ఇచ్చి పిలిచి సత్వర న్యాయం చేయండి కలెక్టర్ గారికి ఆర్డర్లు ఇచ్చారు. ఇస్తే ఆ ఆర్డర్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ గారు కూడా ఏం చేసింది, మాకు జయరామ గుణశేఖర్కు నోటీసులు పంపించింది. మాకు పంపితే మేము 3 సార్లు అటెండ్ అయ్యాను. మా డాక్యుమెంట్ ఎంఆర్ఓ రిపోర్ట్లు అటెండ్ అయితే నేను జీపీఏ హోల్డర్ని అయితే నాకు ఏం చేయాలి మేడం, నన్ను బలవంతంగా నువ్వు మాట్లాడే అవకాశం లేదు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని నన్ను మెడలు పెట్టి భారత హోలీకేరి మెడలు పెట్టి వాళ్ళు చాంబర్ నుంచి బయటికి పంపింది. దాని మీద కూడా నేను ఆర్టీఐలో కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది. నేను పోతే వాడిని అడిగినా వాడు పుదుటూరు శ్రీనివాసరావు అనేటోడు వితౌట్ డాక్యుమెంట్తో పట్టా చేసుకొని వేరేటోళ్ళు దొరలకు అమ్ముతాడు, మరి దీన్ని ఆపండి అని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి భారతి హోలీకేరి గారికి అప్పటికల్లా భారతి హోలీ గారికి లిఖితపూర్వకంగా చెప్పిన దీని బాధ్యత మీరే వహిస్తారు, మీరు వాడు మళ్ళీ రిజిస్ట్రేషన్ వాడు వితౌట్ డాక్యుమెంట్తో పట్టా తీసుకుంటాడని చెప్పిన 2010 అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను 2020
2010 అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను 2020 సాదా బైనామంతో చేసుకొని ప్రొద్దుటూరు శ్రీనివాసరావు వీళ్ళు వెల్మ దొరలకు అమ్ముతాడు. వెల్మ దొరలకు అమ్ముతాడు. పాల్వాయి సుధాకర్ రావుకు, పాల్వాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళందరికీ అమ్ముతాడు. అంటే మేము దొరలము ఏం చేయలేమనే ఉద్దేశంతో ఆ దొరలు కలిసి వాళ్ళకి అమ్మడం జరిగింది. దాన్ని పట్టా చేశారు వితౌట్ డాక్యుమెంట్తోని. 2010 అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను 2020 సాదా బైనామంతో పొద్దుటూరు శ్రీనివాసరావు ఏ విధంగా అమ్ముతాడు, ఏ విధంగా పాల్వాయి సుధాకర్ రావులు కొంటారు, వాళ్ళకు పట్టాలు ఏ విధంగా ఇస్తారు. అయినా కూడా ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా అడిగితే నాకు నా ఆధీనంలో లేదు, వాళ్ళు అది లేదు ఇది లేదు అంటారు. నేను అప్పీల్ చేసి ఇప్పుడు కూడా భూభారతి మన భూభారతి వచ్చినాక కూడా దాన్ని అప్లై చేస్తా అంటే నేను అవకాశం లేదంటారు. ఏ విధంగా రాదు? భూభారతి వాళ్ళకి మీద అన్ని మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అతనికి ఏ విధంగా అయిందో ఏ విధంగా కాలేదో అని కూడా ఎంఆర్ఓ కూడా ఇంకో రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏ విధంగా ఇంకో రిపోర్ట్లో కూడా దానికి సంబంధించిన ఫామ్ 7 కానీ ఎంఆర్ఓ రిపోర్ట్లో లేదట. ఫామ్ 7 లేదు, అతని పేరు నుంచి ఏ విధంగా వచ్చిందో కూడా లేదు. పొద్దుటూరు శ్రీనివాసరావు పేరుకి జయరామ గుణశేఖర్ మీదుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 2010 అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 2020లో కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ 2010 అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను 2020లో సాదా బైనాంతో వచ్చి ఈడు జయరామ పొద్దుటూరు శ్రీనివాసరావు, పాల్వాయి సుధాకర్ రావు, పాల్వాయి సునీత, వాళ్ళ కుటుంబ సభ్యులకు. ఎందుకంటే మన ఎవరు పాల్వాయి సుధాకర్ ఎవరంటే మన కాజారు వాళ్ళ హరీశ్వరరావు వల్ల పెద్ద చిన్న నాన్న అవుతారు. మేము ఎమ్మెల్యే బలం చూసుకొని మేము ఏదైనా చేస్తాం, మీరు ఏం చేయాలనే ఉద్దేశంతో నేను అన్ని డాక్యుమెంట్ చూసేకొని అంటాడు. నేను పాల్వాయి సుధాకర్ రావు గారు కూడా మాట్లాడతాను, ఎన్నిసార్లు మీరు ఏ విధంగా చేసుకుంటారు, ఈ ఎట్లా కొంటారు అంటే నేను అన్ని డాక్యుమెంట్ అన్నీ కరెక్టే, నువ్వు వేసుకుంటే కలెక్టర్ మీద కేసు వేసుకోకుండా నా మీద దోసుకురా, మా దోలికి రావద్దని అంటారు. దాని మీద సిపి గారు కూడా కంప్లైంట్ చేసినాం. ఎస్సీపీ గారు కూడా కంప్లైంట్ చేసాం. సార్ దీని మీద వీళ్ళు చేసింది దౌర్జన్యం చేసింది, దీని మీద సరైన రిపోర్ట్ పంపించమని చెప్తే ఇప్పుడు సంవత్సరం అయితే సంవత్సరం నుంచి కూడా కొంచెం సరైన రిపోర్ట్ వస్తుంది. సిపి గారు కూడా కంప్లైంట్ చేసాం. ఇప్పుడు కూడా కనీసం ఇప్పుడు భూభారతి రేవంత్ గారి పరిపాలన కూడా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అక్కడ కూడా మీకు కూడా జరగబోతే, భూభారతి కూడా జరగబోతే మీరు ఈ సంవత్సరం ఏం చెప్పాలి సార్, ఎన్ని రోజులు చెప్పాలి? 17 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరం తిరగబట్టి. ఇంకా ఇప్పుడు కలెక్టర్ ఏమంటుంది, కోర్టుకు పోమంటుంది. ఇది సివిల్ మ్యాటర్ కానే కాదు. కనీసం కలెక్టర్ గారు ఏమంటుంది, ఇది నాన్ అగ్రికల్చర్ భూమి అంటది, ఇది అగ్రికల్చర్ భూమి. ఇప్పటికి కూడా అగ్రికల్చర్ భూమి, నాన్ అగ్రికల్చర్ కానే కాదు, అగ్రికల్చర్ భూమి. అగ్రికల్చర్ భూమి అంటే నాన్ అగ్రికల్చర్ ఇది పోమంటది. అందుకు ఏ రిపోర్ట్ చూడకుండా నువ్వు నాన్ అగ్రికల్చర్ ఏ విధంగా నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ అయితేనని కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, ముగ్గురు దృష్టికి నీ లిఖితపూర్వక ఆర్టీఐల వహించిన మీ దీనికి బాధ్యత మీరే వహిస్తారు. జరిగే బాధ్యత రిజిస్ట్రేషన్ అయితే పట్టా చేస్తారు మీరు, దీనికి బాధ్యత మీరే అయితే అని చెప్పాను. అంతలో మునవర్ అంటేనే అప్పుడు ఎంఆర్ఓ మునవర్ అతను కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఈ పట్టాలు ఆపంటే నేను కలెక్టర్ అక్కడి వచ్చింది, నేను పట్టాలు చేస్తాను, రిజిస్ట్రేషన్ అయిన కదా పట్టాలు ఆపే బాధ్యత. అరే మీరు ఎట్లా చేస్తారు సార్ మునవర్ గారు, ఎంఆర్ఓ గారు? కనీసం డాక్యుమెంట్ చూడాలి, అవి చూడాలి. అది చూడకుండా మీరు పట్టాలు వేస్తారు. వాళ్ళ పట్టాలు చేయదు కదా, పట్టాలు చేయకుండా మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూడకుండా పట్టాలు లేదు అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా 2010 అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను సాదా బైనంతో నమ్మి వాడికి పట్టాలు చేస్తే అమ్ముతే వాళ్ళు మీరు పట్టాలు చేస్తారా? మీరు పట్టాలు చేస్తుంటే అత్యంత చేసినాం మీరు కొట్ట అంటే వాళ్ళు చేసేది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ చేసిన తప్పులకు మేము సివిల్ కోర్టులో పెడతారు కదా. ఇది ఎక్కడనే సార్ అంటే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చేసిన తప్పులకు సామాన్య పౌరులు ఎన్ని రోజులు తిరగాల ఏం కదా. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి తిరుగుతాను, ఇయ్యాడికి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేయాలి? అందుగురించే వాయిస్ని వినిపించడానికి ఈరోజు టీవీ న్యూస్ కానీ ఆశ్రయించడం జరిగింది. దీని ద్వారా కనీసం గవర్నమెంట్ ఇటువంటి ఎంఆర్ఓలను, ఆర్టీఓలను, కలెక్టర్లను కూడా ఈ మా భారతీయ కలెక్టర్ కొన్ని కోట్లు సంపాదించింది, కొన్ని కోట్లు అంటే కోట్లు. ఆమెను ఇక్కడ చూడండి ఒకసారి, ఆమె ఎంత దారుణమైన చేసిందంటే వితౌట్ ఏ డాక్యుమెంట్ లేకుండా కూడా చేసింది. ఆమె ఇంత చెప్పినా కూడా నువ్వు నాకు చెబుతావా, నేను కలెక్టర్ను, అది ఇది మీరు మాకు మమ్మల్ని ప్రశ్నిస్తారనే కాడికి ఆమె ఎదిగిపోయిందట కలెక్టర్ గారు. ఇక కలెక్టర్ భారతవల్లి కలెక్టర్ గారు చూడండి ఎంత కుంభకోణం చేసిందో. ఈ కుంభకోణంలో అది అన్నాడు, కుంభకోణం చేసిన ధరని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది, కొన్ని కోట్లు సంపాదించి. ఇటువంటి కలెక్టర్లు ఎందుకు? ప్రజలకు న్యాయం చేసే కలెక్టర్ కావాలి, కానీ ఇటువంటి కలెక్టర్ దేనికోసం? భారత హోలీకి పేర్ల హోలీ భారతి, కానీ చేసేదంటే మొత్తం అవే పనులు, దందాలు. ఇటువంటి కలెక్టర్లు ఎందుకు మనకు? సామాన్యులకు న్యాయం చేయని కలెక్టర్ ఎందుకు మనకు? 17 సంవత్సరాలు ఈ కలెక్టర్ మమ్మల్ని కోర్టు పోమన్నది. సివిల్ కోర్టు కాకుండా, అది సివిల్ మ్యాటర్ కాకుండా కూడా రెవెన్యూ మ్యాటర్, ఇది రెవెన్యూకి సంబంధించిన మ్యాటర్. రెవెన్యూ మ్యాటర్కి సంబంధించి సివిల్ కోర్టు పోమంటుంది.
నాన్ అగ్రికల్చర్ కానే కాదు అది. అగ్రికల్చర్ ఇప్పుడు కూడా అగ్రికల్చర్ భూమి ఎంత ఎటువంటి దానికా సిద్ధం. బయట నా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఎట్లయితే నేను బాండ్ అయితేనే వాడు ప్రొద్దుటూరు శ్రీనివాసరావు అనేటోడు అమ్ముతాడు, పార్వతి సుధాకర్ వాళ్ళకి అమ్ముతాడు, బై రిజిస్ట్రేషన్ చేస్తాను మేడం దీన్ని ఆపండి అని చెప్పినాం. మునవర్ గారికి అప్పుడు మునవర్ ఏమారో ఉండే మునవర్ గారిని కూడా చెప్తే నేనేం చేయాలి కలెక్టర్ గారు అట్లా చెప్తాను నేను చేయబోతేటా అని ఆయన కూడా అంటాడు. కలెక్టర్ అంటే కలెక్టర్ చెప్తే ఎంఆర్ఓ ఆటో ఏ భూమి ఏది చూడకుండా ఎంఆర్ఓ రిపోర్ట్ చూడు, ఆర్టీఓ రిపోర్ట్ చూడు, డాక్యుమెంట్లు చూడు, నువ్వు వెళ్తే రాడు. కనీస పరిజ్ఞానం ఉన్నోడు, కనీస పరిజ్ఞానం ఉన్న కార్యకర్త సామాన్య ప్రజానికం కూడా తెలుసు. 3 సార్లు వెళ్తే 3 సార్లు ఎవరు రాకపోతే వాళ్ళది తప్పు కాబట్టి వాడు రాడాయడా అని ఎవడైతే అటెండ్ అయ్యాడో వాడికి న్యాయం చేయాలి. ఈ కలెక్టర్ ఏం చేసింది, అటెండ్ అయిన మమ్మల్ని కోర్టుకు పోమన్నది. అరే ఏం కలెక్టర్ ఏం చదువుకున్నట్టు ఏం చేసినట్టు ఇది ఎక్కడ న్యాయం ఇది? ఇటువంటి కలెక్టర్లు ఇటువంటి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ఇటువంటి కలెక్టర్లు సరైన న్యాయం చేసుకోకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇటువంటి కలెక్టర్లు ఇటువంటి ఆఫీసర్లు చేయబట్టే మొత్తం ప్రభుత్వం నాశనం అవుతుంది. ప్రభుత్వం అది మన వాళ్ళు కాదు, ఇటువంటి అధికారులు చేయబట్టే మన సరైన ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు కానీ ఇటువంటి ఇప్పుడు ధరణి భూభరతి కానీ ప్రజలకు చేయలేకపోతాం, మనకు వాళ్ళ దగ్గరికి చేరలేకపోతారు. ఏదైనా ఇటువంటి కలెక్టర్ మీద సరైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయండి, ఇప్పటికైనా మాకు భూభారతిలా మాకు అవకాశం కల్పించండి. ఈ విధంగా యూనిస్ ద్వారా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. నేను కలెక్టర్ మీద లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది. లోకాయుక్తలో కేసు వేస్తే లోకాయుక్తకు ఏం కలెక్టర్ ఆర్డర్ ఏమి ఇచ్చింది, మేము అప్లికెంట్ ఒక్కళ్ళమే అయినాము ఆర్డర్ అయినామని మన లోకాయుక్త మన కలెక్టర్ ఆర్డర్ కాపీలో 30 తారీఖు 6/2021 ఓన్లీ అప్లికెంటే అటెండ్ అయిండు అని ఇచ్చింది. కానీ లోకాయుక్తకు కలెక్టర్ మీద కేసేస్తే లోకాయుక్తకు తప్పుడు ట్యాంపరింగ్ చేసి లోకాయుక్త కూడా ఒక తప్పుడు రిపోర్ట్ పంపించారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మన కలెక్టర్ గారు కుమార్ దీపక్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏం చేసిండు, ఆ కలెక్టర్ని కాపాడడం కోసం భారతీయ హోల్డింగ్ కేల్ని కాపాడడం కోసం తప్పుడు రిపోర్టు పంపడం జరిగింది. ఏమని పంపిండు, వాళ్ళ తరపున ఎవరైతే రాలేదో జయరామ గురించి రాకపోతే వాళ్ళ తరపున ఒక కౌన్సిల్ మనోహర్ రావు అంటే అటెండ్ అయ్యాడు అని ఇచ్చిండు. కానీ అప్పుడు మాకు ఇచ్చిన రిపోర్ట్లో మనోహర్ రావు కానీ ఎవరు కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ తరఫున ఎవరు హాజరు కాలేదు. కానీ లోకాయుక్తను కూడా ఈ విధంగా మీరు తప్పుదో పట్టిస్తున్నట్టే కలెక్టర్ గారు మీరు ఇంతకు దిగజారినట్టు ఒకసారి ఆలోచించండి. లోకాయుక్తను కూడా తప్పుదో పట్టిస్తారు. ఒక ఆఫీసరు తప్పును కప్పిపుచ్చడానికి కోసం తన యొక్క ఇంకో కలెక్టర్ తప్పిపుచ్చడానికి ఇప్పుడున్న దీపక్ కలెక్టర్ గారు కూడా మన లోకాయుక్తకు తప్పుడు రిపోర్ట్ పంపడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం జరగకపోతే ఇంకా కూడా మాకు ఇంకెన్ని రోజులు తిరగాలి ఇటువంటి కలెక్టర్లు చేయబట్టి మాకు ఇక్కడ న్యాయం జరగదా? లోకాయుక్త మీద కూడా కలెక్టర్ మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్ మీద కేసు వేసిన కూడా కలెక్టర్ కూడా కాపాడడానికి కూడా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీని కూడా మళ్ళీ ట్యాంపరింగ్ చేసి వాళ్ళ తరఫున వేరేటోడు అటెండ్ అవుతాడు, లాయర్ అటెండ్ అవుతాడు. మన సచినోడి భూమి వేరేటోడి మీద భూమికి ఏ విధంగా పోతుంది? జయరామ గుణశేఖర్ ఈయన అంటాడు 3 సంవత్సరాల కింద చనిపోయినాడు. జయరామ గుణశేఖర్ అంటాడు 3 సంవత్సరాల కింద చనిపోయాడు. చనిపోతే వాడు చనిపోయిన భూమి సాదా పరిణామంతో ప్రొద్దుటూరు శ్రీనివాసరావుకి వస్తుందా? ప్రొద్దుటూరు శ్రీనివాసరావు పార్వతి సుధాకర్రావుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు 27 ఎకరాల భూమిని అమ్ముతాడా? ఏ విధంగా మీరు 27 ఎకరాల భూమిని వితౌట్ డాక్యుమెంట్ ఇప్పుడు కూడా ఎటువంటి డాక్యుమెంట్ ఉండదు. భారత్లో కూడా భూభద్రత చూడండి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా సాదా పరిణామంతో 2010లో అయిన డాక్యుమెంట్ను సాదా పరిణామంతో వాళ్ళ పేరు గట్టేస్తుంది. ఇప్పుడున్న ఎంఆర్ఓలో వాళ్ళకి పట్టాలు ఎత్తిస్తారు. ఇది ఏమన్నట్టు ఎక్కడ న్యాయం ఏం కదా? ఇటువంటి కలెక్టర్లు దయచేసి కలెక్టర్ను కూడా మా తప్పును కప్పిపుచ్చడానికి కోసం ఈ కలెక్టర్ కూడా ఈ విధంగా తప్పు చేస్తుంటే మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? దీని మీద ప్రభుత్వం సరైన విచారణ జరిపి సరైన న్యాయం చేయాలని క్యూరియస్ ద్వారా మిమ్మల్ని నా బాధను మేము తిరిగి నీ యొక్క శారీరకంగా మానసికంగా విసిగిపోతాను సార్. ఇంకా ఇప్పుడు మీరు జీవితాంతం తిరగాలంటే సత్యతగా తిరుగుడేనా? ఈ కలెక్టర్ చేసిన ఆర్డర్ల వల్ల సత్యతగా తిరుగుడేనా సామాన్యుడు? ఈ విషయాన్ని ప్రజల దృష్టికి క్యూరియస్ ద్వారా తెలియజేసి మాకు ఇటువంటి సమస్యలను ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ క్యూరియస్ ఎంతో ఉపయోగపడుతుందని మేము ఈ ద్వారా క్యూరియస్ ద్వారా వేడుకుంటున్నాం. పబ్లిక్ వాయిస్లో భాగంగా ఏళ్ల తరబడి ఎంఆర్ఓల వల్ల, ఆర్డీఓల వల్ల, కలెక్టర్ల వల్ల నలుగుతున్న నా సమస్యను పరిష్కరించుకున్నట్లో భాగంగా పబ్లిక్ వాయిస్లో భాగంగా హైదరాబాద్కు రావడం జరిగింది. అంతేకాదు నా సమస్యనే కాదు, ఎంతోమంది సామాన్య ప్రజలు ఎంఆర్ఓల వల్ల, ఆర్డీఓల వల్ల, కలెక్టర్ల వల్ల, పోలీసు అధికారుల వల్ల
అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల వల్ల ఎన్నో ఏళ్ల నుంచి తన సమస్యను ఎవరికి చెప్పుకోకుండా ఎన్ని ఆర్డీఓల చూడు అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన కూడా సరైన మార్గం దొరకక ఈరోజు నేను ఏ విధంగా అయితే పబ్లిక్ వాయిస్లో భాగంగా ఇక్కడికి వచ్చి నా సమస్యను పరిష్కరించుకునే భాగంలో ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా ప్రతి ఒక్క బాధితుడు ఎవరైనా ఇక్కడికి వస్తే సరైన న్యాయం దొరుకుతుంది అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి మన పబ్లిక్ వాయిస్లో భాగంగా మన సమస్యలను పరిష్కరించుకోగలరని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.